ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, మా ప్రియపరలోకపు తండ్రి, నీ మహిమగల అత్యున్నతమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మా హృదయ వాంఛలను తీర్చే యేసయ్యా. భయపడకము, నీ ప్రార్థన వినపడినదని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. కృపాసత్య సంపూర్ణుడా, మా స్తుతులకు పాత్రుడా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా మమ్మల్ని నీ రెక్కల చాటున నీ కృపాక్షేమములతో భద్రపరిచినందుకు, సంరక్షించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతిరోజున ఎంతోమంది పనులలో, ప్రయాణాలలో ప్రమాదాలకు గురై కొందరు గాయాలు పాలవుతున్నారు, కొందరు మరణిస్తున్నారయ్యా. మేమైతే నీ రెక్కల క్రింద క్షేమంగా ఉన్నామయ్యా. మీకే స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు జీవనోపాధి కోసం ఎత్తైన భవన నిర్మాణాల పనిలో ఉన్నారయ్యా. కొందరు ఉద్యోగం కోసం దూర ప్రయాణం చేస్తున్నారు తండ్రి. కొందరు ప్రాణాపాయం ఉన్న పనులు కూడా చేస్తున్నారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీ కృపాక్షేమములు వారిపై ఉంచి ప్రమాదాల నుండి, ప్రతి కీడు నుండి, రోగాల నుండి వారిని కాపాడండి దేవా. ప్రతి అపాయం నుండి, శోధన నుండి తప్పించండి అయ్యా. తండ్రి, మీరు అద్భుతాలు చేసే దేవుడువని, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడువని వినడం కాదు, కానీ ఇప్పుడు మా జీవితాలలో అనుభవించుటకు సహాయము దయచేయండి యేసయ్య. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడగు దేవునిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తకు అధిపతిగా నీవు ఉన్నావని మేము గుర్తించి మా జీవితాలలో ఏ కీడునైనా, ఏ కొరతనైనా, ఏ లోటు, ఏ స్థితి కలిగినప్పటికీ అన్ని స్థితిగతుల్లోనూ మాకు తోడయుండి మాకు సహాయము చేయగల ప్రభువుగా నీవు ఉన్నావని మీ అందు విశ్వాసం ఉంచుటకు మాకు సహాయము చేయండి ప్రభువా. తండ్రి, కృంగిన మనసులకు కరుణ నీవేనయ్యా. నలిగిన మనసులకు నెమ్మది నీవే తండ్రి. నీ ప్రేమ మా వెంట ఉంటే చాలును తండ్రి. ప్రభువా, అనేక మంది బిడ్డలు వ్యాపారంలోనూ అభివృద్ధి లేక, శోధనలో పడి, నష్టంలో ఉండి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు జయ జీవితం అనుగ్రహించము తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ప్రభువా, మేము రుచి చూసిన మీ శాశ్వతమైన ప్రేమను అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించడానికి నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి మమ్మల్ని దీవించండి అయ్యా. తండ్రి, మా కుటుంబంలో అనేక మంది యవన బిడ్డలు సరైన ఉద్యోగం లేక, ఆర్థిక పరిస్థితుల్లో దిగజారి, సరైన స్థిరత్వం లేక, జీవితంలో శాంతి సమాధానం లేక, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చితికిపోయి చీకటి బ్రతుకులో జీవిస్తున్నారు తండ్రి. వారి బ్రతుకుల్లో మీ వెలుగును నింపుము తండ్రి. యవనములోనే వారి జీవితములు నాశనము కాకుండా మీ శిలువ రెక్కల క్రింద మా యవన బిడ్డలను సంరక్షించుము తండ్రి. మా కష్టార్జితము అన్యుల పాలు కాకుండా కాపాడము తండ్రి. మా కుటుంబాలలో ఉన్న ప్రతి ఆర్థిక పరిస్థితుల్లో దిగివచ్చి మీ ఆకాశ వాకిండ్లను విప్పి మా కుటుంబంలో ఉన్న ప్రతి క్షామస్థితి నుండి సమృద్ధిని దయచేయం తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రార్థనలో ఏకీభవించిన వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు, కృపయు, సమాధానము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.